Hello students, welcome to the basics of mechanics. This is the second class. Parallelogram law force system చెప్పడానికి ముందు మనం ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. సో అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దెన్ లేటర్ ఆన్ ఇట్ విల్ ఈజీ ఫర్ యూ టు సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, రైట్? సో వెరీ సింపుల్. అందరం దీనికి ఒక దారం కట్టుకొని, రైట్, సో లాగుతూ చక్కగా ఆడుతూ ఉండేవాళ్ళం కదా, రైట్. ఇప్పుడు చూడండి, సో లెట్స్ సే పీ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ పెట్టి, సో ఎక్కడైనా పెట్టచ్చు. చూద్దాం. చూడండి, మనం ఇలా ఒక దారం కట్టుకొని ఇలా లాగేటప్పుడు కారు ఎటువైపు వస్తుంది? కారు ఇలా వస్తుంది కదా. ఇది పాయింట్ ఆఫ్ అప్లికేషన్. మనం ఆల్రెడీ ఫోర్స్ సిస్టంలో చూసాం కదా. సో దిస్ ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్. అంటే మనం ఎక్కడ ఫోర్స్ ఏ పాయింట్ దగ్గర నుంచి అప్లై చేస్తామో అది. ఓకే. తర్వాత సో ఎంతో కొంత యాంగిల్ తోటి మనం దాన్ని అప్లై చేస్తున్నాం. ఇన్క్లైన్డ్గా ఉంది కదా. సో ఒకవైపు ఫోర్స్ని అప్లిఫ్ట్ చేసాం కదా. సో ఇలా లాగుతున్నప్పుడు ఈ ఫోర్సే, ఈ ఇన్క్లైన్డ్ ఫోర్సే కొంత ఇటువైపు యాక్ట్ అవుతుంది, కొంత పైకి లిఫ్ట్ చేయబడుతుంది ఒకవైపు. సో దాన్ని యాక్చువల్లీ ఇక్కడ డ్రా చేస్తాం. పాయింట్ ఆఫ్ అప్లికేషన్ దగ్గరే మనం కాంపోనెంట్ ఇవ్వాలి. అంటే ఒక హారిజంటల్ కాంపోనెంట్గా, వర్టికల్ కాంపోనెంట్గా స్ప్లిట్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తామంటే దీన్ని ఫర్ సింప్లిఫికేషన్ ఇక్కడ ఇస్తాము. ఓకే, రైట్. అంటే ఈ ఇన్క్లైన్డ్ ఫోర్స్నే మనం హారిజంటల్గాను, రైట్, సో హారిజంటల్గాను అండ్ వెర్టికల్గాను స్ప్లిట్ చేశాం. సో ఓకే, దీన్నే రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. రిజల్యూషన్ ఆఫ్ ఏ ఫోర్స్ సిస్టమ్ అంటే ఒకే ఫోర్స్ని విత్ సేమ్ ఎఫెక్ట్ టూ కాంపోనెంట్గా స్ప్లిట్ చేశాం. దీనికి రివర్స్, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని ఒక సింగిల్ ఫోర్స్తో కనుక మనం రీప్లేస్ చేసామనుకోండి విత్ సేమ్ ఎఫెక్ట్, దాన్నే కంపోజిషన్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్ అంటారు. ఓకే, సో ఇక్కడ మీకు రెండు డెఫినేషన్స్ కవర్ అయిపోతాయి. వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్, ఎగ్జామ్స్లో అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, ఇది పక్కన పెడతాం. ఇప్పుడు చూడండి, ఒకే ఫోర్స్ని, ఒక సింగిల్ ఫోర్స్ని టూ కాంపోనెంట్గా స్ప్లిట్ చేస్తే రిజల్యూషన్ ఆఫ్ ఏ ఫోర్స్ సిస్టమ్ అంటాము. విత్ సేమ్ ఎఫెక్ట్, అంటే పిఎఫ్ ఎంత ఎఫెక్ట్ని కలిగి ఉంటుందో ఈ హారిజంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ రెండు కలిపి అంత ఎఫెక్ట్ని కలిగి ఉంటుంది. దీనికి రివర్స్, ఇలా టూ లేదా అంతకన్నా ఎక్కువ కాంపోనెంట్స్ని మనం సింగిల్ ఫోర్స్ తోటి కనుక రీప్లేస్ చేసామనుకోండి, దాన్ని కంపోజిషన్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. కంపోజిషన్, మ్యూజిక్ కంపోజ్ అనుకోండి. మ్యూజిక్ కంపోజిషన్ అంటే డిఫరెంట్ రాగాస్ తీసుకొని ఒక్క సాంగ్గా చేస్తారు కదా, కంపోజిషన్. ఇప్పుడు గుర్తుంటుంది మీకు. ఇవి కాంపోనెంట్స్ రీప్లేస్ విత్ ఏ సింగిల్ ఫోర్స్ కాల్డ్ రిజల్టెంట్. అది రైట్. నౌ మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇన్క్లైన్డ్ ఫోర్స్ని అనలైజ్ చేయడం డిఫికల్ట్గా ఉంటుంది. సో అందుకే ఆ ఇన్క్లైన్డ్ ఫోర్స్ని హారిజంటల్గాను వెర్టికల్గాను రిజాల్వ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనకు కొద్దిగా ట్రిగ్నోమెట్రీ బేసిక్ కావాలి టు అనలైజ్, టు నో. అంటే సపోజ్ మీరు ఒక 20 న్యూటన్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేశారు. అంటే ఈ 20 న్యూటన్ హారిజంటల్గా ఎంత స్ప్లిట్ చేసాము, వెర్టికల్గా ఎంత స్ప్లిట్ చేసాము అనేది కావాలి. ఎందుకని మనం ఇలా లాగట్లేదు, ఇలా లాగుతున్నాం. అంటే మీరు చూడండి, దీన్ని ఒక పాయింట్ దగ్గర కనుక మీరు తీసుకెళ్తే, సపోజ్ ఇక్కడ పెట్టామనుకోండి, ఇదే పాయింట్ దగ్గర హారిజంటల్గాను అదే ఫోర్స్ అక్కడ వెర్టికల్గాను అప్లై అవుతుంది. దాన్ని మనం మ్యాగ్నిఫై చేసి నౌ వీఆర్ డూయింగ్ లైక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, రైట్? ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఈ హారిజంటల్గా ఎంత స్ప్లిట్ అయింది, వెర్టికల్గా ఎంత స్ప్లిట్ అయిందని తెలుసుకోవడానికి మనం ట్రిగ్నోమెట్రీ యూస్ చేస్తాం. ఇప్పుడు ఇది తీటా, ఈ తీటాకి ఆసన్న భుజం అంటే అడ్జసెంట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. ఈ తీటాకు అపోజిట్ సైడ్ ఇది హైపోటెన్యూస్ కదా.
ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ అన్న టర్మ్ ఎందులో ఉంటుంది అంటే కాస్ థీటాలో ఉంటుంది. కాస్ థీటా అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ అంటే హెచ్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ పి. దీని కింద ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో హెచ్ ఇంటూ 1 హెచ్, దట్ ఈస్ ఈక్వల్ టు పి కాస్ థీటా. నా ఇప్పుడు ఈ హారిజంటల్ కాంపోనెంట్ ఎంత అయ్యా అంటే పి కాస్ థీటా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి కాస్ థీటా. ఇప్పుడు వెర్టికల్ కాంపోనెంట్ ఎంత అంటే ఈ థీటాకు అపోజిట్ కదా. అపోజిట్ అన్న టర్మ్ ఎందులో ఉంటుంది? సైన్ థీటాలో ఉంటుంది కదా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. అపోజిట్ దట్ ఈస్ వి బై హైపోటెన్యూస్ ఇస్ పి. ఓకే, నా ఏం లేదంటే 1 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వి ఇంటూ 1 వి, దట్ ఈస్ ఈక్వల్ టు పి ఇంటూ సైన్ థీటా, పి సైన్ థీటా. సో నౌ వి ఈజ్ ఈక్వల్ టు పి సైన్ థీటా. ఓకే, పి సైన్ థీటా అర్థమైంది కదా. సో ఇదే మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అన్నిట్లోనూ ఇది యూజ్ చేస్తాం. ఈవెన్ దో ఇప్పుడు పారలగ్రామ్ లా ఫోర్స్ సిస్టమ్ అర్థం అవ్వాలన్నా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైంది కదా. ఇట్స్ జస్ట్ అ గేమ్. నౌ యూ కెన్ ప్లే విత్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, నౌ ఇది అర్థమైంది అనుకుంటాను. రైట్, ఓకే, పారలగ్రామ్ లా. సో బేసికల్గా పారలగ్రామ్ లా ఫోర్స్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు ముందు పారలగ్రామ్ అంటే ఏంటో ముందు అర్థం అవ్వాలి. దాట్స్ ఇట్, వెరీ సింపుల్. సో ఇప్పుడు చూడండి, బేసికల్గా చూడండి, ఇది సర్కిల్, ఇది స్క్వేర్, ఇది రెక్టాంగిల్, ఇది ట్రయాంగిల్, జామెట్రికల్ షేప్స్ కదా ఇవి. అలాగే పారలగ్రామ్ అనేది ఒక జామెట్రికల్ షేప్ అంతే. ఫస్ట్ ఇది తెలియాలి. పారలగ్రామ్ లా అనేది ఒక జామెట్రికల్ షేప్. ఓకే, నౌ కమ్ బ్యాక్ టు ద కంటెంట్. చూడండి, ఇప్పుడు నేను ఒక బాడీ తీసుకున్నాను. దిస్ ఇస్ ద బాడీ. ఓకే, నేను ఈ బాడీ మీద ఇటువైపు ఫోర్స్ యాక్ట్ చేశాను అనుకోండి. చూడండి, నేను ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. నేను ఫోర్స్ ఎటువైపు అయితే అప్లై చేస్తున్నానో ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇటువైపు అప్లై చేశాను అనుకోండి, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక తాడు లాంటిది దీన్ని చుట్టేసేసి రెండు వైపులా లాగాను అనుకోండి, ఇట్లాగా బోత్ డైరెక్షన్లో. అంటే ఎట్లా, లెట్స్ సే దిస్ ఈజ్ ఏ దిస్ ఈస్ ద పాయింట్, ఇది. ఇప్పుడు నేను దీన్ని ఇటువైపు లాగాను అనుకోండి, రెండు ఒకేసారి సైమల్టేనియస్లీ లాగాను అనుకోండి. సో ఓన్లీ ఈ ఒక్క ఫోర్స్ అయితే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఈ ఒక్క ఫోర్స్ అయితే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. నౌ ఎట్ ఎ టైం అయినప్పుడు నౌ ఇట్ ఈస్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇది ఈ దిశగా వెళ్తుంది, ఈ దిశగా. దిస్ ఈజ్ ద రిజల్టెంట్. అంతే, ఇదే పారలగ్రామ్లా. చూడండి, స్టేట్మెంట్ చెబుతూ నేను ఇది చెప్తాను, మీకు అర్థమవుతుంది. టూ ఫోర్సెస్, వెన్ టూ ఫోర్సెస్ ఆర్ టూ వెక్టర్స్, ఫోర్స్ అన్న వెక్టర్ అన్న ఒకటే. ఓకే, టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్, అంటే ఇటు నుంచి బై ద సైడ్ ఆఫ్ ఏ పారలగ్రామ్. బై ద సైడ్స్ ఆఫ్ ఏ పారలగ్రామ్ అంటే అర్థం ఏంటి? పారలగ్రామ్ షేప్ ఇది కదా. అంటే పారలగ్రామ్ బై ద సైడ్స్ ఆఫ్ ఏ పారలగ్రామ్ అంటే ఈ సైడ్ మీద ఒక ఫోర్స్, ఈ సైడ్ మీద ఒక ఫోర్స్, ఇది. సో టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ బై ద సైడ్స్ ఆఫ్ ఏ పారలగ్రామ్ which represented in magnitude and direction. ఇది కూడా which represented in magnitude and direction, and their resultant which passes through the diagonal. Diagonal అంటే ఈ మూల నుంచి ఆ మూలకి అంతే. which is also represented in magnitude and direction. ఇదే స్టేట్మెంట్, దట్స్ ఇట్. ఇందులో ఏం లేదు. గుర్తుంచుకోవడానికి వ్యవహారం, నథింగ్ టు వర్రీ. అర్థం చేసుకుంటే చాలు. Two forces are acting at a point by the sides of a parallelogram.
and they are represented in magnitude and direction. అండ్ దే రిజల్టెంట్ ఎప్పుడైతే టూ ఫోర్సెస్ ఉన్నాయో దానికి రిజల్టెంట్ ఫోర్స్ ఉంది అనుకున్నాం కదా. దేర్ రిజల్టెంట్ విచ్ పాసెస్ త్రూ ద డయాగోనల్ విచ్ ఇస్ ఆల్సో రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్. అంతే అయిపోయి. దిస్ ఇస్ ద బాడీ. ఓకే, నౌ ఇప్పుడు మనం డెరివేషన్ చూద్దాం. సో చూడండి, బై ద సైడ్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ అనుకున్నాం కదా. This is P, this is Q, the resultant is R. So చూడండి, this equal to this and this equal to this. ఇది ఓకే. చూడండి, Pకి Qకి మధ్య యాంగిల్ తీటా అనుకుందాం. Pకి Qకి మధ్య యాంగిల్ తీటా. నౌ రిజల్టెంట్ ఇది కదా. నా రిజల్టెంట్కి పీకి అంటే ఎప్పుడు కూడా రిజల్టెంట్ యొక్క డైరెక్షను ఎక్స్ యాక్సిస్తోనే పెట్టుకోండి, అంటే హారిజంటల్ ఇది. సో ఇది ఆల్ఫా అనుకోండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇందాక చెప్పాను కదా టాయ్ గేమ్. ఇప్పుడు టాయ్ గేమ్ని నౌ బ్రింగ్ హియర్. ఇప్పుడు ఇది క్యూ అన్నప్పుడు ఇది కూడా క్యూవే, రైట్? సో అప్పుడు చూడండి, ఇది 0. let's say this the first force A, second force B, సో ఇక్కడ సమ్మేషన్ అవుతుంది C, అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఇంక్లైన్డ్ ఫోర్స్ అవుతుంది. నౌ దిస్ ఇంక్లైన్డ్ ఫోర్స్ అకార్డింగ్ టు అవర్ కార్ గేమ్, దిస్ ఇంక్లైన్డ్ ఫోర్స్ విల్ బి రిజాల్వ్డ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అండ్ వర్టికల్ డైరెక్షన్. ఇది అర్థమైంది కదా. ఇక్కడ పీకి క్యూకి ఎంత యాంగిల్ తీటా. సో ఇది పి ఎక్స్టెన్షన్, ఇది క్యూఏ. సో చూడండి, మనం ఒక లైన్ గీసి దాన్ని ఎక్కడ దీనికి ప్యారల్గా ఎక్కడ గీసినా ఆ యాంగిల్ ఒకేలా ఉంటుంది. సో ఇక్కడ పీకి క్యూకి తీటా ఉన్నప్పుడు ఇక్కడ ఇది కూడా తీటానే. సో ఇది క్యూ. ఓకే, సో ఫస్ట్ ఫోర్స్ ఏ, సెకండ్ బి, సమ్మేషన్ సి, ఎక్స్టెన్షన్ డి అనుకుందాం. నౌ అకార్డింగ్ టు ద ట్రిగ్నోమెట్రీ, ఇది తీటాకు అపోజిట్, ఇది తీటాకు అడ్జసెంట్ సైడ్. ఓకేనా, ఇందాక చేసాం కదా మనము. సో కాబట్టి ఇది క్యూ హైపోటెన్యూస్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది అపోజిట్ సైడ్. కాబట్టి ఇదేమవుతుంది, క్యూ సైన్ తీటా అవుతుంది. ఇందాక నేను చెప్పాను, జస్ట్ ఒక 5 minutes బ్యాక్ వెళ్ళి చూడండి. ఒక టాయ్ కార్ గేమ్ గీసాను కదా, అది మీకు తెలుస్తుంది. దెన్ ఇది అడ్జసెంట్ సైడ్ కదా, కాబట్టి ఇదేమవుతుంది, క్యూ కాస్ తీటా అవుతుంది, కాస్ తీటా. రైట్. ఇప్పుడు కనుక మనం ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేస్తే చూడండి, దిస్ ఇది ఇప్పుడు ఇది మొత్తం కలిపి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. ఏంటిది, ట్రయాంగిల్ OCD. ఓకేనా. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఒకసారి రిప్రజెంట్ చేసుకుందాము. ఇదే. సో ఇది ఇక్కడ వరకేమో ఏ, ఇది లెట్స్ సే పాయింట్ OCD. సో ఇక్కడ వరకు మాత్రమే పి. ఇది మొత్తం రిజల్టెంటే, ఇది ఆర్, ఇది పి, ఇది ఇక్కడ నుంచి ఇదేంటి, క్యూ కాస్ థీటా. ఆపోజిట్ ఏంటి, క్యూ సైన్ థీటా. రైట్. ఇది యాంగిల్, ఇది రిజల్టెంట్ కదా. ఈ యాంగిల్ అంతా దిస్ ఇస్ ఆల్ఫా. దీనే మనం డైరెక్షన్ అంటాం. రిజల్టెంట్ యాక్ట్ అవుతుంది, బట్ డైరెక్షన్ ఎంత యాంగిల్ యాక్ట్ అవుతుందని డైరెక్షన్. ఆల్రెడీ మన ఫోర్స్ సిస్టంలో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫోర్స్లో చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో, చూడండి ఖచ్చితంగా. సో మెకానిక్స్ ఈజ్ ఏ కాన్సెప్చువల్ సబ్జెక్ట్. మీరు అక్కడికక్కడ చూస్తే అర్థం కాదు. సో యూ హ్యావ్ టు ఫాలో థరోలీ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? నౌ ఇప్పుడు చూడండి, నౌ ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. నౌ ఇప్పుడు ట్రయాంగిల్ OCD మీద పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది అంటే, సో అడ్జసెంట్ సైడ్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ స్క్వేర్. అంటే OC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు OC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు CD స్క్వేర్ ప్లస్ OD స్క్వేర్. రైట్. నౌ లెట్స్ స్పీడ్ అప్. OC అంటే రిజల్టెంట్ ఆర్ కదా.
నౌ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిడి. సిడి అంటే క్యూ సైన్ థీటా స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ప్లస్ ఓడి. చూడండి, ఓడి రెండు భాగాలుగా ఉంది. ఓఏ లెంగ్త్ ఒకటి, ఏడి లెంగ్త్ ఒకటి. సో కాబట్టి ఓడి మీన్స్ ఓఏ ప్లస్ ఏడి స్క్వేర్, రైట్. నౌ క్యూ సైన్ థీటా స్క్వేర్ కదా, ఈ స్క్వేర్ రెండింటికి వస్తుంది. దట్ ఈస్ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఓఏ అంటే ఏంటి, ఓఏ అంటే పి కదా, దట్ ఈస్ పి ప్లస్ ఏడి అంటే క్యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ కదా, రైట్. నౌ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, రైట్. చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా అందరికి తెలుసు, ఓకేనా. ఏ ఇది లెంగ్త్ ఏ అనుకుందాం, ఈ లెంగ్త్ బి అనుకుందాం. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ అంటే ఏంటి, ఇది సైడు ఇదే సైడు ఆల్. స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఇప్పుడు ఈ సైడ్ ఎంత లెంగ్త్ ఉందో మళ్ళీ దీన్నే ఇలాగిద్దాం. సో దీన్నే ఇలా డ్రా చేద్దాం. సో ఏ బి, మళ్ళీ దీని కిందకి ఏ బి, మళ్ళీ ఇది ఇటువైపు, అంటే అదే లెంగ్త్ అన్ని వైపులా. నేను కలర్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ అలా రైట్. ఇప్పుడు దీన్ని ఇలా కలపండి. చూడండి, ఇప్పుడు ఇది కూడా ఏ బి ఏ ఇంటూ ఏ. ఇప్పుడు ఈ స్క్వేర్ ఎంత, ఏ ఇంటూ ఏ మొత్తం మల్టిపుల్ చేస్తే ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి, ఏ ఇంటూ బి అగైన్ ఏబి, బి ఇంటూ బి స్క్వేర్, ఓకేనా. ఇప్పుడు టోటల్ ఎంత, ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏబి, రెండు ఏబీలు కదా, ఇదే కదా, రైట్. సో దిస్ ఈజ్ హౌ వీ అప్లై. అలాగే ఇప్పుడు ఏ అంటే పి స్క్వేరు ప్లస్ ఇది బి స్క్వేర్, అంటే హోల్ బి స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు 2ab కదా, 2 ఇంటూ ఏ అంటే పి, బి అంటే క్యూ కాస్ థీటా, ఓకే. ఇప్పుడు సేమ్ కోఎఫిషియంట్స్ ఒకవైపు రద్దాం. ముందు ఇది ఒకటే ఉంది కదా, పి స్క్వేర్ ప్లస్ చూడండి క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2pq కాస్ థీటా, పి స్క్వేర్ ప్లస్ చూడండి క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. సో క్యూ స్క్వేర్ కామన్ తెద్దాం, అంటే ఈ బ్రాకెట్ నుంచి క్యూ స్క్వేర్ని బయట పెట్టేద్దాం. క్యూ స్క్వేర్ కనుక ఈ రెండిట్లోంచి బయట పెడితే, ఈ బ్రాకెట్ నుంచి క్యూ స్క్వేర్ బయటకు పెడితే సైన్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అండ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2pq కాస్ థీటా, ఓకే. నౌ దిస్ ఇస్ పి స్క్వేర్ ప్లస్ దిస్ ఇస్ క్యూ స్క్వేర్. సో ట్రిగ్నోమెట్రీ ఫార్ములా మనకు ఒకటి తెలుసు ఏంటంటే, సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు మనకి. చాలా లాస్ ఉన్నాయి. ట్రిగ్నోమెట్రీ, సో మెకానిక్స్లో మీకు ట్రిగ్నోమెట్రీ ఇస్ ద హార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీకు గుర్తుంటుంది, ఫార్ములా. సో కాబట్టి దిస్ బికమ్స్ 1, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ప్లస్ 2pq కాస్ థీటా. సో ఏం మిగులుతుంది ఇప్పుడు, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ 1 క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. సో ఆర్ స్క్వేర్ కదా ఇదంతా, ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టునే కదా మనకు కొనసాగుతుంది ఇది. నౌ దిస్ ఇస్ ఆర్ అనుకుందాం. స్క్వేర్ని అటు పంపించాం అనుకోండి, చూడండి సంథింగ్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుందాం. సో
చూడండి, సంథింగ్ పవర్ ఎక్కడున్నా సరే బై 1 ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఆర్ స్క్వేర్ అంటే దాని అర్థం ఏం లేదంటే 1 ఉంటుంది దాని కింద. ఇది ఈజ్వల్ టు అవతల పంపించాం అనుకోండి 1/2 అవుతుంది. సో సంథింగ్ పవర్ 1/2 అంటే √x అనమాట. ఇది అలాగా ఈ స్క్వేర్ అటు పంపించాం అనుకోండి, దిస్ బికమ్స్ రూట్. ఇది magnitude of the resultant. Magnitude of the resultant. అర్థమైంది కదా? ఐ హోప్ యూ గాట్ దిస్. ఓకే, అంటే ఏంటి ఇక్కడ చూడండి, కమ్ బ్యాక్ టు అవర్ ఎగ్జాంపుల్. నేను ఫస్ట్ పీ ఫోర్స్ ఉదాహరణకి ఇదొక 20 న్యూటన్స్ అప్లై చేశాను. సో ఇటువైపు అంతకన్నా కొద్దిగా తక్కువే లేదా డిఫరెంట్, అందుకే ఇదొక ఫోర్స్ రెండు సమమైతే వేరు, అది కండిషన్లో చెప్పుకుంటాము. సపోజ్ ఇక్కడ ఒక 15 న్యూటన్స్ అప్లై చేశాను. నా ఇటువైపు 20, ఇటువైపు 15. అప్పుడు ఇది ఎంత మ్యాగ్నిట్యూడ్తో వెళ్తుంది? మ్యాగ్నిట్యూడ్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ క్లాసు. అగైన్, సో బేసిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ మెకానిక్స్, రైట్? సో కాబట్టి మీకు ఇక్కడ ఈ రెండు కలిపి ఎంత ఎఫెక్ట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుందో అదే రిజల్టెంట్. సో దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఇదిగో ఎంత ఉంటుంది, ఇది. సో మనకి మన న్యూటన్స్లో వస్తుంది, అది ప్రాబ్లం కూడా మనకు అర్థమవుతుంది, రైట్? సో దిస్ ఈజ్ వాట్ ది రిజల్టెంట్ వచ్చింది, మనకి మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. అయితే డైరెక్షన్ రావాలి కదా. డైరెక్షన్ అంటే ఏంటి? ఎంత యాంగిల్లో వెళ్తుంది, ఎందుకంటే ఇది ఎప్పుడు మారుతుంది. ఇప్పుడు ఈ ఫోర్సెస్ మారాయి అనుకోండి, ఈ రిజల్టెంట్ వాల్యూ మేబీ అటు ఇటు అవుతూ ఉంటుంది, కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్. సో ఇప్పుడు మనకు డైరెక్షన్ కావాలి అంటే యాంగిల్ కావాలి, రైట్? నౌ లెట్స్ ఫైండ్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ సిస్టమ్. ఇప్పుడు చూడండి, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా. అగైన్ మళ్ళీ ఇప్పుడు తీసుకుందాం మనము, రైట్? సో దిస్ ఇస్ O, దిస్ ఇస్ D, C అండ్ A కదా. ఇది P, ఇదేమో Q cos θ, ఇదేమో Q sin θ. దిస్ ఈస్ ద రిజల్టెంట్ R కదా. నౌ అగైన్ మనం ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక చూస్తే, మనకి నౌ వి నీడ్ దిస్ ఆల్ఫా యాంగిల్ కావాలి. సో కాబట్టి నా మనకి ఇప్పుడు అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆపోజిట్ వాల్యూ ఉంది, అడ్జసెంట్ వాల్యూ ఉంది, హైపోటెన్యూస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ సింప్లిఫికేషన్ tan తీసుకుందాం. tan ఆల్ఫా, యాంగిల్ ఆల్ఫా కాబట్టి. tan అంటే ఏంటి? అపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ కదా. అపోజిట్ సైడ్ దట్ ఈస్ CD బై OD. ఓకే, అది. నా tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు CD అంటే ఏంటి? CD అంటే Q sin θ బై OD అంటే OA ప్లస్ అంటే ఇక్కడ రాద్దాం. CD బై OD అంటే ఏంటి? OA ప్లస్ AD, రెండు కదా. నా CD అంటే Q sin θ, OA అంటే P కదా, P ప్లస్ AD అంటే ఏంటి? Q cos θ. అర్థమవుతుందా? సో నా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, అంటే tan అటు వెళ్ళంగానే 1/tan అవుతుంది కదా, దాన్ని tan ఇన్వర్స్ అని రాస్తాం. దట్ ఇస్ Q sin θ బై P ప్లస్ Q cos θ. ఇది డైరెక్షన్. సో దీన్ని బట్టి మనకు డైరెక్షన్ ఎంత అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్. Right. Okay. Now to solve the problems, we need few conditions to understand. Parallelogram law మనకు 2 conditions ఉంటాయి ఇక్కడ. This is very very important. ఏంటనంటే, ఒకటి కేస్ 1గా ఇస్తాడు మనకి. కేస్ 1, ఈ కేస్ 1లో ఏమంటాడంటే, సపోజ్ ఆర్ if P is perpendicular to Q, P is perpendicular to Q. ఇందాక మనం ఏం చూసాము, మనకు
the P and Q acts by the sides of a parallelogram అన్నారు కదా, by the sides of a parallelogram అంటే ఏంటి, this is the force P, this is the force Q and it has some angle of some angle. అయితే P is perpendicular to Q అంటే ఏంటి మీనింగ్, నౌ P ఫోర్స్ ఏదైతే Q ఫోర్స్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ టు P, ఇది Q అంటే ఏంటి, తీటా అప్పుడు ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది, అది మీనింగ్. అంటే ఏంటి, సో ఇది ఉంది కదా, ఇప్పుడు మనం చూసాం కదా ఇది. సో ఇలా తీటా యాంగిల్తో కాకుండా, ఇది పీకి క్యూకి మధ్య తీటా కాకుండా, నా దీని మీద పి అనే ఫోర్స్ ఇట్లా యాక్ట్ అయితే క్యూ అనే ఫోర్స్ ఎగ్జాక్ట్లీ ఇట్లా యాక్ట్ అవుతుంది, ఇది. నౌ దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ 90 degrees. ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు అర్థమైంది కదా ఇది. నా లెట్స్, సో ఆల్రెడీ కాబట్టి తీటా 90 degrees తీసుకోవాలి. సో ఆల్రెడీ మనకు ఉంది కదా, ఆల్రెడీ మన రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ కనుక్కున్నాం కదా. సో ఇప్పుడు తీటా 90 degree అయిన కండిషన్లో రిజల్టెంట్ ఎంత ఉంటుంది, సో రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా కదా ఫార్ములా. నౌ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, నౌ తీటా ఈజ్ 90 degrees, సో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ 90 degrees. సో మనకు తెలుసు ఇప్పుడు లైక్ ట్రిగ్నామెట్రీ వాల్యూస్ ఉంటాయి కదా, సపోజ్ సైన్ 0 రైట్, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90, అలాగే కాస్ కూడా ఉంటుంది రైట్. సో అలా కాస్ 0, కాస్ 30, కాస్ 45, కాస్ 60, కాస్ 90 వాల్యూ ఉంటుంది కదా. సో మనకు వాల్యూస్ వస్తాయి. అలాగా కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, కాస్ 90 is 0. సో రిజల్టెంట్ బికమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ 90 కదా, సారీ, ఇది దిస్ వాల్యూ బికమ్స్ 0. సో 0 into something 0, సో దిస్ హోల్ వాల్యూ బికమ్స్ 0. అంటే ఇక్కడే 2pq కాస్ 90, 0 into something 0, ఇది 0 అయిపోతుంది. నా ఆర్ ఇజ్ ఈక్వల్ టు, సో కాబట్టి నా పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అంతే, ఇది మొత్తం 0 అయిపోయింది కదా. సో ఇది P ఈజ్ పర్పెండిక్యులర్ టు క్యూ అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degree ఉన్నప్పుడు, సో రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది. సో దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్. రైట్, అందుకే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది వెర్టికల్ ఫోర్స్ స్క్వేర్ ప్లస్ సమ్ ఆఫ్ ది హారిజంటల్ ఫోర్స్ స్క్వేర్ అంటాం. అంటే ఏంటి, ఇలా మనకు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇలా అన్ని ఫోర్సెస్ ఇస్తారు కదా. సో ఇలా ప్రతి ఫోర్స్ని మనం ఏం చేస్తున్నాము అంటే హారిజంటల్గా వెర్టికల్గా ఇలా హారిజంటల్ వెర్టికల్ మార్చుకుంటాం. సో సమ్ ఆఫ్ ది సమ్ అంటే ఏంటి, టోటల్ అంటే ఈ హారిజంటల్ ప్లస్ ఈ హారిజంటల్ అంటే ప్లస్ మైనస్ మనకు కోఆర్డినేట్ సిస్టమ్ని బట్టి ఉంటుంది. నేను ప్రాబ్లం ఒకటి చెప్తాను. ఇది ప్లస్ ఎక్స్, ఇది మైనస్ ఎక్స్కి ప్యారలల్, ఇది మైనస్ ఎక్స్కి ప్యారలల్, ఇది ప్లస్ ఎక్స్కి ప్యారలల్. కాబట్టి ఈ రెండు ప్లస్ అవుతాయి, ఈ రెండు మైనస్లో అవుతాయి అనమాట. దెన్ వెర్టికల్ తీసేసుకుంటే ఇది హారిజంటల్ కదా, సారీ ఇది హారిజంటల్. వెర్టికల్ తీసుకుంటే ఇది వెర్టికల్, ఇది వెర్టికల్, ఇది వెర్టికల్, ఇది వెర్టికల్. అంటే ఇప్పుడు చూడండి, బేసికల్గా పి అండ్ క్యూ అంటున్నాం అంటే హారిజంటల్ ఫోర్సెస్ అన్నీ ఈజ్ ఈక్వల్ టు పి అనమాట, వెర్టికల్ ఫోర్సెస్ అన్నీ ఈజ్ ఈక్వల్ టు వి అనమాట. అంటే దట్ ఈస్ క్యూ అంటాం కదా, వెర్టికల్ ఫోర్స్ని క్యూతో రిప్రజెంట్ చేస్తాం. అట్లాగా పి ఉన్నప్పుడు హారిజంటల్ ఫోర్స్, క్యూ అన్నప్పుడు వెర్టికల్ ఫోర్సెస్. 2+3, 3+2 అన్నా ఒకటే కదా అట్లా. సో అందుకే ప్రాబ్లంలో మనం ఇలా వేసుకుంటాము. సో అది నేను ప్రాబ్లం ఒకటి చెప్తాను, నో ప్రాబ్లం, డోంట్ వరీ అబౌట్ దిస్. రైట్, సో ఇది ఫర్ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. ఈ కండిషన్లో ఇది మ్యాగ్నిట్యూడ్ యొక్క ఫార్ములా. నా ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, డైరెక్షన్ కావాలి కదా. డైరెక్షన్ అంటే ఏంటి, 2 ఫోర్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రిజల్టెంట్ ఉంటుంది కదా. సో రిజల్టెంట్ యొక్క యాంగిలే డైరెక్షన్. ఓకేనా,
సో తీటా ఇందాక మనం ఆల్ఫాతో ఇండికేట్ చేస్తాం కదా, ఆల్ఫా. నా ఇప్పుడు మనం ఇందాక ఏమొచ్చింది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, నౌ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా వచ్చింది కదా. నౌ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ 90, క్యూ సైన్ 90 తీటా 90 అనుకున్నాం కదా, తీటా 90 బై పీ ప్లస్ క్యూ కాస్ 90. చూడండి, టాన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 90, ఇప్పుడు కాస్ 90 0 కదా, సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అది సో కాస్ 90 0, సైన్ 90 1. సో కాబట్టి క్యూ ఇంటూ 1 దట్ ఈస్ క్యూ బై పీ ప్లస్ కాస్ 0, ఇది మొత్తం 0, దట్ ఈస్ పీ. అంతే. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ. ప్రాబ్లం అప్పుడు ఏమొస్తుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ అంటే వెర్టికల్ ఫోర్స్ కదా, అంటే సమ్ ఆఫ్ ది వెర్టికల్ ఫోర్స్, అన్ని ఫోర్సెస్ ఒకటైతే వి సమ్ ఆఫ్ మొత్తం కదా. సో సమ్ ఆఫ్ వెర్టికల్ ఫోర్స్ బై సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్స్ అని రాస్తాం కదా, అది మీనింగ్. ఓకే, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. సో వీడియో లెంగ్తీ అయిపోతుంది, బట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి కదా. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, గంటలు ఏవేవో వీడియోస్ మీద స్పెండ్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి వాటి మీద స్పెండ్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ లైఫ్, రైట్. నౌ కేస్ 2. కేస్ 2లో ఏమిస్తాడు, ఇఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ. రాబాయిలు లిజన్ కేర్ఫుల్లీ, పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ. సో ఇందాక బొమ్మ అక్కడ, రైట్, ఇది చూడండి. ఇందాక ఇది సపోజ్ ఇది 20 న్యూటన్, ఇది 50 న్యూటన్ అనుకున్నాం కదా, అలా కాదు. పీ 20, క్యూ కూడా 20. అందుకే పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ, దట్ ఈస్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే సపోజ్ ఇది 20 న్యూటన్ అనుకుంటే క్యూ కూడా 20 న్యూటనే. వెరీ సింపుల్ లాజిక్ ఇది, మనం మామూలు కూడా చెప్పేయచ్చు. ఎప్పుడైతే రెండు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ తోటి ఇలా లాగుతారో ఇది ఎప్పుడు కూడా సెంటర్లో వెళ్తుంది. ఈ రెండింటికి సెంటర్లో వెళ్తుంది. అంటే సపోజ్ గుర్తుపెట్టుకుంటుంది, సపోజ్ పీకి క్యూకి మధ్య తీటా యాంగిల్ అనుకుందాం. అప్పుడు ఈ ఆల్ఫా ఎంత ఉంటుంది తెలుసా, తీటాలో సగం ఉంటుంది, అంటే దట్ ఈస్ తీటా బై 2 అవుతుంది. చూడండి, ఇది డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్, అంటే రిజల్టెంట్ యొక్క యాంగిల్. ఈ క్యూ ఏమో పీకి క్యూకి మధ్య యాంగిల్. ఓకేనా, రైట్. సో సపోజ్ ఇది పీ, ఇది క్యూ. ఇప్పుడు రెండు సేమ్ అంటున్నాం కదా, పీ ఈక్వల్ టు క్యూ ఉంటున్నాం కాబట్టి ఇది పీనే, ఇది పీనే. రెండు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఉన్నప్పుడు రిజల్టెంట్ ఎప్పుడూ కూడా సెంటర్ నుంచి వెళ్తుంది ఇలా. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ తీటాలో సగం అవుతుంది. సెంటర్ వెళ్తున్నప్పుడు సగమే కదా, దట్ ఈస్ ఆల్ఫా ఈక్వల్ తీటా బై 2 అవుతుంది. మనం సాల్వ్ చేద్దాం. రైట్. సో యాజ్ పర్ ద డెరివేషన్, సో రిజల్టెంట్ ఏమొచ్చింది మనకి, రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా కదమ్మా, రైట్. నౌ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ కదా. సో పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ అన్నప్పుడు పీ ప్లేస్లో పీ ఉంటుంది, క్యూ ప్లేస్లో కూడా పీ పెట్టండి, అది అంతే. అర్థమైంది కదా. పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ అన్నప్పుడు పీ ప్లేస్లో అంటే ఫోర్స్ పీ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. ఫోర్స్ క్యూ ఉంది కదా, దాని ప్లేస్లో కూడా పీ పెట్టండి, బికాస్ ఇది కండిషన్ కాబట్టి. నౌ 2p అగైన్ p క్యూ ఉంది కదా, దెన్ కాస్ తీటా. నౌ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్, 2p స్క్వేర్ కదా, ప్లస్ 2p ఇంటూ పీ స్క్వేర్ కాస్ తీటా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, 2p స్క్వేర్ ప్లస్ 2p స్క్వేర్ కాస్ తీటా కదా. ఇప్పుడు ఇది బ్రాకెట్ చేస్తే ఒక 2p స్క్వేర్ని బయట పెట్టండి, ఒక 2p స్క్వేర్ని బయట పెడితే దీని ప్లేస్లో 1 ఉంటుంది, ప్లస్ ఇది ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి కాస్ తీటా ఒకటే ఉంటుంది. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడం నాకు తెలుసు,
ఇది నాకు. సో ఐ వాంట్ టు ఎలాబరేట్ ఇట్ కొద్దిగా ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు 2p², సపోజ్ దీన్ని ఎక్స్ అనుకోండి ప్లస్ ఏ, ఓకేనా, ఎక్స్ ఉంది, ఓకేనా. అంటే 2p² ఎక్స్ అనుకోండి, కాస్ థీటాని ఏ అనుకోండి, మళ్ళీ 2p² ఎక్స్ అనుకుందాం. ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను ఎక్స్ని బయటకు తీసాను, కామన్ తీసాను, అంటే రెండిట్లో ఉంది కాబట్టి కామన్ తీసాను. ఇది తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ ఇది వెళ్ళిపోయింది కాబట్టి ఏ ఒకటే ఉంటుంది కదా కదా. మళ్ళీ మల్టిపుల్ చేయండి, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ఎక్స్, సరిపోయింది. మళ్ళీ అదే వచ్చింది కదా, అదనమాట. సో దిస్ ఇస్ బేసిక్ మ్యాథ్స్. అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండే వాళ్ళ గురించి చెప్పాను. రైట్, నౌ ఆర్ ఇజ్ ఈక్వల్ టు చూడండి 2p². ఇప్పుడు ఈ 1 ప్లస్ కాస్ థీటా అంటే ట్రిగ్నామెట్రీలో 1 ప్లస్ కాస్ థీటా అంటే ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే 2 cos² θ/2 అని ఫార్ములా ఇది. సో ట్రిగ్నామెట్రీ, అందుకే ట్రిగ్నామెట్రీ రావాలి కొద్దిగా. రైట్, నౌ 1 ప్లస్ కాస్ థీటా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 2 cos² θ/2, రూట్ అలాగే ఉంది కదా. రైట్, నౌ ఆర్ ఇజ్ ఈక్వల్ టు చూడండి 2 ఇంటూ 2 రాసుకుందాం, p² cos² θ/2 రూట్. చూడండి అన్నిటికీ స్క్వేర్స్ ఉన్నాయి, రూటు ఉంది, అంటే రూట్ x² అనుకోండి. నా x² రూట్ అంటే పవర్ 1/2 అనుకున్నాం కదా, పవర్ 1/2. అంటే ఇలా స్క్వేర్ ఉండి పవర్ ఉన్నప్పుడు ఎక్స్ ఇది మల్టిపుల్ అవుతుంది, అంటే 2 ఇంటూ 1/2 అవుతుంది. ఈ టూ క్యాన్సిల్ కదా, అంటే ఎక్స్ ఒకటే ఉంటుంది. అలాగే ఈ స్క్వేర్స్కి ఈ రూట్కి క్యాన్సిల్. సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2p cos θ/2. ఇది రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్. చూడండి ఇక్కడ ఈ వాల్యూను గమనించండి. ఎప్పుడైనా ఈక్వేషన్స్ స్పీక్స్ ఎ లాట్. ఏదైతే మొత్తం థియరీ ఉందో ఇది దాని ఆన్సర్ అనమాట. చూడండి రెండు సమంగా ఉన్నప్పుడు ఫోర్సెస్ p q రెండు అంటే 2 టైమ్స్ ఆఫ్ p అయినప్పుడు 2p cos θ/2 అని చూడండి. అంటే రిజల్టెంట్ ఎప్పుడు కూడా కరెక్ట్గా మధ్యలో వెళ్తుందని ఇదే చెప్తుంది ఇక్కడ. రైట్, సో దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. నా ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ అయితే వచ్చింది, ఇప్పుడు డైరెక్షన్ అంటే రిజల్టెంట్ యొక్క యాంగిల్ కావాలి కదా. రైట్, సో నౌ డైరెక్షన్. సో మనకి ఇందాక సాల్వ్ చేసాం కదా, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, సో q sin θ/, సరే ఇది కాదులే డైరెక్ట్గా వేస్తాను, tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు q sin θ/p ప్లస్ q cos θ ఇచ్చారు కదా. నౌ tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు p ఇజ్ ఈక్వల్ టు q కదా, అంటే ఇది pనే, p sin θ/, ఆల్రెడీ p ఉంది, ప్లస్ ఇక్కడ కూడా pనే, p cos θ. సో ఇక్కడ కూడా p కామన్ తీయండి, p sin θ/, ఇక్కడ p కామన్ తీస్తే ఒక p ఇది కదా, p బయట తీయండి, దట్ ఈస్ 1 ప్లస్ cos θ. ఓకేనా. నా సో ఇక్కడ ఈపీ కొట్టుకుపోతే ఏమి మిగిలాయి, sin θ/1 ప్లస్ cos θ. సో చూడండి 1 ప్లస్ cos θ అంటే ఇందాకేంటి 2 cos² θ/2 అని రాసుకోవచ్చు ఇక్కడ. మరి sin θ అని గుర్తుంచుకోండి, sin θ ఈజ్ ఈక్వల్ టు 2 sin θ/2 అండ్ cos θ/2 ఇలా రాసుకోవచ్చు. ఇది ఫార్ములా. ఓకే, అది రాయండి. సో 2 sin θ/2 అండ్ cos θ/2 బై ఇది ఈక్వల్ టు, నా కింద 1 ప్లస్ cos θ ఉంది కదా, దట్ ఈస్ 2 cos² θ/2 ఇది రాసుకోవచ్చు కదా మనం. నా చూడండి ఈ 2కి క్యాన్సిల్, cos θ/2కి cos² θ/2 అంటే డబుల్ కదా ఇది. సో స్క్వేర్ అంటే
ఒక కాస్ బై తీటా బై 2 తీసేద్దాం. అప్పుడు ఏం మిగిలాయి? సైన్ తీటా బై 2 బై ఓన్లీ కాస్ తీటా బై 2, దట్ ఈస్ tan ఆల్ఫా. చూడండి, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, మనకు తెలుసు కదా సైన్ తీటా బై కాస్ తీటా అంటే tan తీటా అని. కోఫిషియంట్స్ కూడా సేమ్ ఉన్నాయి, తీటా బై 2 తీటా బై 2 అలా ఉంటేనే వేసుకోవాలి. సో సైన్ తీటా బై 2 బై కాస్ తీటా బై 2 అంటే దట్ ఈస్ tan తీటా బై 2. tan పోతే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు తీటా బై 2. ఇది డైరెక్షన్. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆల్ఫా వాల్యూ అంటే రిజల్టెంట్ వాల్యూ ఎంత ఉంటుంది? తీటాలో సగం ఉంటుంది, అందుకే తీటా బై 2, హాఫ్ ఆఫ్ ది తీటా. అర్థమైంది కదా, రైట్? సో దిస్ ఈస్ ది పారలగ్రామ్ లా ఫోర్స్ సిస్టమ్. ఏది? మనము కోప్లేనార్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టంలో రిజల్టెంట్ కనుక్కోవడానికి వన్ ఆఫ్ ది మెథడ్ అనమాట. ఓకేనా? సో వీడియో ఇప్పటికే లెంగ్త్ అయింది కాబట్టి ఏం చేద్దాము అంటే ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్స్ అండ్ పాలిగన్ లా అండ్ మిగతా అనలైటికల్ మెథడ్ అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, మనము టార్ వేసాను కదా. సో దిస్ ఈస్ కాల్డ్ అనలైటికల్ మెథడ్. అంటే ఒక ఇంక్లైన్డ్ ఫోర్స్ని హారిజంటల్గా వెర్టికల్గా ఏదైతే మనం స్ప్లిట్ చేసి సాల్వ్ చేసామో ఇదే అనలైటికల్ మెథడ్. ఓకే, సో ఎనీహౌ మనం ఇంకోసారి చెప్పుకుందాం దీన్ని. ఓకే, ఇంతటితో ఈ సెషన్ని క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్లో మనము ట్రయాంగిల్ రిమైనింగ్ లాస్ ఆఫ్ ఫైండింగ్ రిజల్టెంట్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ please give the feedback. Thank you.